సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈమె. సామాజిక సమస్యలు, సామాజిక అంశాలపై తరచూ గలమెత్తే ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. మీటూ, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లోనూ తన గొంతుకను బలంగా వినిపించింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఈమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం ఆపడం లేదీ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో గలం వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి పోస్టులు వివాదాలకు దారితీస్తుంటాయి, విమర్శలు కూడా వస్తుంటాయి. అయినా తాను నమ్ముకున్న దారిలోనే బలంగా వెళ్తోంది చిన్మయి. లేటెస్ట్ గా తాను పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఏపీలో వెలుగు చూసిన ఓ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చిన్మయి, వీరు ఎందుకు పుట్టారో తెలియదు గాని ఎప్పుడు చేస్తారో అంటూ కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయింది. ఈ దారుణాన్ని భరించలేకపోతున్నానని, 14 మంది 2 ఏళ్లుగా ఓ 15 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. ఈ రేపిస్టులను కాల్చి బూడిదగా చేయాలి అంటూ విరుచుకుపడింది చిన్మయి. ఇప్పుడు గ్యాంగ్ రేపు న్యూ కల్చర్ అయిపోయిందని, ఎందుకు పుట్టారో తెలియదు గాని వీళ్ళంతా ఎప్పుడు చేస్తారో అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఏపీలో 15 ఏళ్ల దళిత బాలికపై 14 మంది దుండగులు 2 ఏళ్లుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటపడింది. నిందితులు బాలికను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ మైనర్తో సహా 17 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు నోయిడాలోని 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా తీవ్రంగా స్పందించింది చిన్మయి.